హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సీసతో జొన్న రొట్టె ఎలా చేస్తామో చూపించడానికి ఫస్ట్ వేనీళ్ళు పెట్టుకొని ఇలా మసలబెట్టుకోవాలండి. బబుల్స్ వచ్చేలాగా నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని బబుల్స్ వచ్చినాక దింపుకొని ఇలా పొడి పిండిలో కలుపుకోవాలండి. మంచిగా అన్ని వైపులా కలిసేటట్టు కలుపుకోవాలండి. గరిటెతో కలుపుకోవాలండి. కంపల్సరీ నీళ్ళైతే బబుల్స్ రావాలండి. ఏదో మసలు పెట్టా అంటే పొయ్యి మీద వేడి చేసి ఇట్లా పిండిలో పోసేస్తే మాత్రం కాదండి. అది ఉడికితేనే దానికి మంచిగా వస్తుందండి. తర్వాత పిండిని ఇలా మంచిగా నొక్కుకోవాలండి. కొంచెం మధ్య మధ్యలో నీళ్ళు అద్దుకుంటా ఇలా మంచిగా ఒత్తుకోవాలండి. చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా పెట్టుకోవాలండి మొత్తం పిండిని. తర్వాత కింద కొంచెం పొడి పిండి చల్లుకుంటున్నానండి. పొడి పిండి చల్లుకోవడం వల్ల ఏంటంటే కింద ఏమైనా తడి ఉన్నా మనకు మంచిగా జరుగుతుంది. పొడి పిండి వేయడం వల్ల ఆ కవరు మంచిగా అటు ఇటు తిప్పుతాం కదా, మంచిగా జరగడానికే హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత 2 కవర్లు కట్ చేసుకొని, కూరగాయలు కొంటాం కదండి, కూరగాయలు కానీ కిరాణా సామాన్లు కానీ కొనేటప్పుడు ఇస్తారు కదా, ఆ పెద్ద కవరు, కొంచెం పెద్ద కవరు, పల్సటి కవరు తీసుకొని ఇలా నూనె రాసుకోవాలండి పైన వైపు. తర్వాత ఈ కవరు పక్కకు పెట్టేసి కింద ఉన్న కవర్కి కూడా ఇలా నూనె రాసుకోవాలండి. మీరు చంచి లేకున్నా కూడా కవర్ మీదనే చేసుకోవచ్చండి. కింద ఇట్లానే పొడి పిండి చల్లేసుకొని కవర్ కింద ఉన్న కవర్ సైడ్కు పొడి పిండి చల్లుకొని చేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెంక పెట్టుకొని ఆ పెంక వేడి అయ్యే లోపల మనం ఇటు రొట్టెని తయారు చేసుకుందామండి. ఇలా చేసుకుంటా మధ్య మధ్యలో నీళ్ళు, అప్పుడు ఏమైనా కొంచెం జిగురుగా అనిపిస్తే కొంచెం నూనె కూడా అద్దుకొని ఇలా పిండి ముద్దని రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దానికి ఎటువైపు అయితే నూనె రాసామో అటువైపు ఆ కవర్ని ఇలా మూసేయాలండి. మధ్యలో పిండి 2 వైపులా కవరు అలా మూసేసి కొంచెం నీళ్ళు ఇలా చల్లి సీసాతో, ఇదిగోండి ఈ సీసాతో ఇలా మంచిగా రుద్దేసుకుంటూ ఉండడమేనండి. రుద్దేస్తేనే అయిపోతుందండి ఈజీగా. ఇలా చేసుకోవచ్చండి. పెద్దగా సాగుద్దండి. మనం పిండి అడ్జస్ట్మెంట్ చేసే బట్టి ఉంటుందండి. మంచిగా దాన్ని మరి పలసగా కావద్దు పిండి, మరి నీళ్ళు ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు, అట్లా కలుపుకొని మంచిగా చేసుకుంటే మంచిగా సాగుద్దండి. పెద్దగా పలసగా అవుతుందండి. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవడమే. చూడండి ఎంత తొందరగా సింపుల్గా మంచిగా పెద్దగా అవుతుందండి పెంక నిండా. పెంక వేడెక్కిందండి. తర్వాత అన్నం వండుకుంటాం కదండి, అన్నం వండుకునే దాని మీద ఉండే ప్లేట్ అండి. ఈ ప్లేట్ని తీసుకొని పొడి పిండి చల్లి ఇలా మొత్తం రుద్దుకోవాలండి. ఎందుకంటే దాని మీద ఏమైనా తడి ఉంటే మళ్ళీ దానికి అతుక్కుంటుంది కదా, అందుకు అతుక్కోకుండా ఉండడం కోసం ఇలా పిండిని చల్లుకొని ఎటువైపు అయితే పిండి చల్లామో అటువైపు పెంక మీద ఇలా పెట్టుకొని కవర్ తీసేసి పెంక మీద పెట్టేసుకోవడమేనండి. పెంక మీద వేసుకున్న తర్వాత ఇలా గరిటెతో ఆ ప్లేట్ని తీసి ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా తీసేసి మళ్ళీ పిండి ముద్దలో కలుపుకోవచ్చండి. మనం చేసేది స్టవ్ మీదనే కాబట్టి పిండి మంచిగానే ఉంటుందండి. సైడ్కు ఉన్న పిండి కూడా ఇలా వేస్ట్ కాకుండా మళ్ళీ పిండిలో ఒత్తుకొని చేసుకోవాలి. ఇలా మళ్ళా రెండో రొట్టె కూడా ఇలానే చేసుకోవాలండి. మళ్ళా కింద ఉన్న కవర్కి ఒకవైపు నూనె రాస్తున్నానండి. ఈ కింద ఉన్న కవర్కి ఏమో ప్రతిసారి నూనె రాయాలండి. ఇందాక పైన ఉన్న కవర్కి రాసినాం కదా, దానికైతే ఫస్ట్ సారి రాస్తేనే చాలు. తర్వాత ఎటువైపు నూనె రాసినామో అటువైపు పెట్టుకొని ఇట్లా కొంచెం నీళ్ళు అద్దుకొని ఇలా సీసాతో రుద్దేస్తూనే ఉండాలండి. మనకు రొట్టె రెడీ అయిపోతుంది.
చాలా ఈజీ అండి, చపాతీ కంటే చాలా ఈజీ అండి జొన్న రొట్టె చేసుకోవడం. అయితే జొన్న రొట్టెలు అందరూ తినొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. జొన్న రొట్టెలు తింటేనే చాలా మంచిది. అప్పట్లో పూర్వకాలంలో అయితే మంచిగా సంగటి, జొన్న సంగటి, రాగి సంగటి అని తినేటోళ్ళు. ఇప్పుడు మనం అంత కష్టపడకుండా జొన్న రొట్టె తింటే కూడా వాటిలో ఉండే ఔషధాలే దీంట్లో కూడా ఉంటాయండి. మీరు తప్పక ట్రై చేయండి. రానోళ్ళు ట్రై చేయండి, వచ్చిన వాళ్ళకైతే పర్వాలేదు. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కాల్చుకోవడమే పెంక మీదండి. రెండు వైపులా మంచిగా కాల్చినాక తీసుకోవాలండి. తీసుకొని మళ్ళీ ఇంకో పిండి ముద్దని తీసుకొని పెట్టుకొని, ఇది ఫస్ట్ చేసిన రొట్టెని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకుంటే తర్వాత మనం ఆ రొట్టెతోనే ఈ రొట్టె మీద రొట్టె వేసి పెంక మీద వేసుకోవచ్చు, ఈజీగా అవుతుంది. ఇంకా అయితే ఈ సీసా చూడండి, ఇలాంటి సీసా అందరిళ్ళలో ఇవాళ రేపట్లో దొరకడం కష్టమేనండి. అయితే ఈ సీసాకు బదులుగా ఏం చేయాలంటే, మనం ఇల్లు తుడిసే లైజాల్ డబ్బా ఉంటుంది కదా, ఆ లైజాల్ డబ్బాని కడిగేసుకొని మంచిగా దాన్ని కూడా దీనిలాగా వాడుకోవచ్చండి. ఎందుకంటే అది కూడా సీసా టైపే ఉంటుంది కాబట్టి. సీసా లేకుండా లైజాల్ డబ్బాతో చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడమేనండి. అయితే డాక్టర్లు ఇట్లా అంటారు, మనకు ఏమైనా షుగర్ ఉన్నోళ్ళు వాళ్ళకు ఇట్లా జొన్న రొట్టెలు తినండి అనేసి. షుగర్ ఉన్నా లేకున్నా అందరూ జొన్న రొట్టెలు తినొచ్చండి మంచిగా. చపాతీ అంటే అది కొంచెం అరుగుదలకు ప్రాబ్లం, కానీ ఇదైతే మంచిగా అరుగుదల ఉంటుందండి. ఏ కూరతోనైనా పర్వాలేదు. మంచిగా ఏమైనా నాన్ వెజ్ తినేటోళ్ళు అయితే నాన్ వెజ్, కాదు వెజ్ అనుకుంటే వెజ్, ఆకుకూరలు అనుకుంటే ఆకుకూరలు, దేని మీదైనా తినొచ్చండి, చాలా బాగుంటుందండి. ఇదిగో ఇలా రొట్టెలు ఇలా చేసుకోవడమేనండి. ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు మనం ఇంట్లో చేసుకుంటే, ఏదైనా ఇంట్లో చేసుకున్నదే మంచిది కదండి. బయట చేసింది ఎంత కాదనుకున్నా వాళ్ళు ఏదో ఒకటి కల్తీ చేస్తూనే ఉంటారు. మనం కొంచెం కష్టపడి ఇట్లా రొట్టెల్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరి హెల్త్ కాపాడే వాళ్ళని అవుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.